ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపి ఆటలేంటి బుద్ధి లేకుండా పెళ్ళెడితే ఆడాలకి మధ్య పోటీ పెట్టాలి, మగాళ్ళకి ఆడాలకి మధ్య ఆటలు పెడితే అది సమాజానికి రాంగ్ యాంగిల్లో వెళ్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్యల మాధురి బాయ్ ఫ్రెండ్ దువ్వాడ శ్రీనివాస్. ఆమె హౌస్లో వెళ్ళి ఆల్రెడీ వాయింపు స్టార్ట్ చేయక బయట శ్రీను బాబు స్టార్ట్ చేశారు వాయింపు. ఇక్కడ నాకు ఈయన రాంగ్ మెసేజ్ గురించి చెప్తున్నాడు. ఈయనకు ఆల్రెడీ పిల్లలు ఉంటే ఇంకొక ఆమెతో అది అక్రమ సంబంధమా లేకపోతే సక్రమ సంబంధమా మనకి ఎవరికి తెలియకుండానే ఉందా? ఇప్పటి వరకు ఈమె మొదటి వారికి ఈయన డైవర్స్ ఇవ్వకుండానే సంసారం చేస్తున్నాడంటే దాన్ని ఏ మెసేజ్ పంపిస్తున్నాడు ఈయన ఆవేదన. మరి ఆ విధంగా ఆటలు ఉంటాయని తెలిసి కూడా బిగ్ బాస్కి పోతుంటే ఈయన ఎందుకు ఒప్పుకున్నాడు? ఇక మరిన్ని విషయాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక బిగ్ బాస్ హౌస్లో రాంగ్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడానికి బిగ్ బాస్ జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చారు ఇవాళ దివ్యల మాధురి. రాంగ్ రిలేషన్లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఈ జంట గురించి తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయక్తి ఏమీ కాదు. కాబట్టి వీళ్ళ రిలేషన్ ఏమని అన్నాలో కూడా తెలియక తలలు పట్టుకుంటే తరుణంలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి కంటెస్టెంట్గా అడుగుపెట్టింది దువ్వాడ మాధురి అలియాస్ దివ్యల మాధురి. వెళ్ళడమే వాయింపు స్టార్ట్ చేసింది. అమ్మ బాబోయ్ ఇదేంది అన్నట్లుగా తనలోని ఒక్కొక్క కోణాన్ని బయట పెడుతుంది ఈమె. అయితే ఆమె వెళ్ళగానే బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ అంటేనే పత్తాపురాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మనందరికీ తెలిసిందే. అక్కడ ఇలాంటి పత్తాపురాల్లో ఆరితేరిన వారికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంచుతుంటారు. ఇక ఎఫ్ఐఆర్లు, రొమాన్స్లు, ఒకరి మీద ఒకరు పడటాలు, దుప్పట్లో దూరాలు, అర్ధరాత్రి రుద్దుకోవడాలు, పట్టుకోవడాలు ఇవన్నీ కామనే కదా. ఇక టాస్కుల్లో అయితే ఆడలేదు మగలేదు, ఎక్కడ పట్టుకుంటాడో ఏం పట్టుకుంటాడో కూడా తెలియకుండా జస్ట్ పసక్ అన్నట్లుగానే ఉంటాయి బిగ్ బాస్ టాస్కులు. అయితే దువ్వాడ మాదిరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అందరికీ కలిపి టాస్క్ పెట్టాడు. అందులో ఆడ మగ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఒకరి మీద ఒకరు పడి ఆడుతున్నారు. అయితే ఈ ఆటలు చూసి బాగా హట్ అయిపోతున్నాడు ఈ నవ ప్రేమికుడు దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ మాధురి పద్ధతికి మారిపోయారు. రాంగ్ రిలేషన్షిప్ అంటే మాకు మహా చెడ్డ సిరాకు, అందుకే అలాంటి రిలేషన్షిప్ పెట్టుకోకూడదని చెప్పడానికే ఆమె హౌస్లోకి వెళ్ళింది. అలాంటి మా మాధురికి మగవాళ్ళతో కలిసి ఆటలు పెట్టడం ఏంటి, వెరీ బ్యాడ్. ఈ పాల్తూ గేమ్స్ ఏంటి అంటూ ఫైర్ అయిపోయాడు ఈ శ్రీనివాసు. తాజా ఇంటర్వ్యూలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య గేమ్స్ ఏంటి, కామన్ సెన్స్ ఉందా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్నంత శక్తి ఉంటుందా, వాళ్ళకి ఫిజికల్ టాస్క్లు ఏంటి, ఆడవాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఆలోచన తీరు బాగుంటుంది, ఓర్పు సహనం ఎక్కువగా ఉంటుంది, మగవాళ్ళకి ఇవేం ఉండవు. మగవాళ్ళకి ఉండేది శారీరక దృఢత్వమే. తనకి ఉన్న బలంతో ఆడవాళ్ళని తోసేస్తే అది హీరోయిజం అవుతుంది అనుకుంటుందా? అది ఒక గెలిపేనా అన్నట్టు మాట్లాడాడు. ఆడవాళ్ళకి మధ్య పోటీ పెట్టాలి, మగవాళ్ళతో ఆటలు పెట్టి దెబ్బలాడుకోవడం అంటే రాంగ్ కదా. ఇలాంటి ఆటలు పెట్టడం కరెక్ట్ కాదు కదా, చాలా తప్పు, సమాజానికి రాంగ్ యాంగిల్లో వెళ్తుంది. అందుకే చాలామంది బిగ్ బాస్ ఆటను విమర్శిస్తుంటారు. ఒక గేమ్ ఆడమంటే నాలెడ్జ్ రావాలి, ఏ ఆట ఆడినా ఒక అవుట్పుట్ రావాలి. దీనివల్ల ఏమొస్తుంది? బిగ్ బాస్ హౌస్లో పెట్టే గేమ్స్లో స్కిల్ కనిపించడం లేదు, నాలెడ్జ్ రావడం లేదు, ఫేక్ గేమ్స్ ఆడిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీజన్లో ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు, మిగిలిన వాళ్ళంతా డల్ పేస్లతో బోరింగ్ అనిపిస్తున్నారు, చచ్చిపోతున్నట్లుగా ఆడుతున్నారు. అలా ఎందుకు ఆడటం? ఆ రిలేషన్స్ అన్ని ఫేక్ రిలేషన్స్, అవి పెట్టి ఎవరిని మోసం చేయడానికి. ఇమాన్యుయల్ అయితే మాత్రం సరదాగా ఉంటున్నాడు, అతనిలా ఉండాలి. గెలవడానికి నేను నటిస్తేస్తే అంతే. జనం అమాయకులు కాదు, వాళ్ళు మొత్తం చూస్తున్నారు. బిగ్ బాస్ షోకి చాలామంది అభ్యంతరాలు ఉన్నాయి, చాలా చోట్ల ఇల్లీగల్గా వెళ్తున్నారు, చాలా వివాదాలు సృష్టించుతున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు, చాలా రాంగ్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ పాల్తులు, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలో చెప్పడానికే మా మాధురి వెళ్ళింది. మన సంస్కృతి ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, పద్ధతి ఎలా ఉండాలో మాధురి చూపిస్తుందని ఈ నవ ప్రేమికుడు చెప్పుకుంటున్నాడు. ముందు ఇలా ప్రేమికమే ఒక రాంగ్ మెసేజ్ మళ్ళీ ఈయన చెప్పుకోవడం ఏందో నాకు అర్థం కాలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.